నమస్కారం. టీసీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా టీసీసీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో శ్రీదేవి మహంకాళమ్మ జాతర మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందర్రావు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. భోగి మంటలతో సంక్రాంతి పండుగను ప్రారంభించుకున్న ప్రజలు. తగ్గని భోగి పండుగ ప్రాశస్త్యం, వీధి వీధిన భోగి మంటలు. సంక్రాంతికి బ్రాండ్గా మారిన కోడిపందాలు. కోడిపందాలకు పోటెత్తిన అభిమానులు. చేతులు మారుతున్న లక్షల కరెన్సీ. ఐలవ్ తాడేపల్లిగూడ బోర్డులను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నదే దీని లక్ష్యం. అయ్యప్ప స్వామి ఆభరణాలను పొరవీధులలో ఊరేగించి తీసుకువెళ్లిన గారపాటి కుటుంబం వారు. ఆధ్వర్యం వహించిన అయ్యప్ప సేవా సమితి. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా శ్రీదేవి మహంకాళమ్మ తల్లి 46వ వార్షిక జాతర మహోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈతకోట తాతాజీ, మాజీ శాసనసభ్యులు పసల కనక సుందర్రావు, పసల అచ్యుతం, పాలూరి వెంకటేశ్వరరావు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు, కళ్యాణ రామచంద్రరావు, పసల చంటి అగర్వాల్, జనసేన నాయకులు వత్తెనపల్లి కాశీ, ఐనం బాలకృష్ణ గౌడ్ తదితర పట్టణ ప్రముఖులు ఈ జాతర మహోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీదేవి మహంకాళమ్మ తల్లి జాతర మహోత్సవాలకు శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం నుండి సారె, చీర, గాజులు, పసుపు, కుంకుమ, స్వీట్లు, పండ్లు ఆలయ ఈవో మరియు ప్రధాన అర్చకులు, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో తీసుకువచ్చారు. అమ్మవారికి సమర్పించిన మావుళ్ళమ్మ తల్లి సారెను పద్మనాభ వల్లభ లలితా సహస్రనామ పారాయణ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపుగా పాలెపు బ్రదర్స్ ఆధ్వర్యంలో అమ్మవారికి సమర్పించిన శివలింగం, నందీశ్వర ఆకారంలో ఉన్న లడ్డూలను మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహమును భజంత్రీలతో, మేళ తాళాలతో పాత ఆలయానికి తీసుకువచ్చి పూజలు నిర్వహించి అశ్వరథం మీద అమ్మవారిని ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా లోకేశ్వరి కేరళ డ్రమ్స్ తేతలివారిచే కేరళ కావిడి డ్రమ్స్ కార్యక్రమం, బిఎల్కే ఈవెంట్స్ హైదరాబాద్ వారి న్యూ వెరైటీ షేర్ బ్యాండ్ కార్యక్రమం, పాలమూరు వారిచే గరగల నృత్యాలు, తీన్మార డప్పులు తదితర నృత్య మేళాలతో సందడి చేశారు. ఈ వార్షిక జాతర మహోత్సవాలను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు మరియు శ్రీదేవి మహంకాళమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపకులు ఎగ్గిన నాగబాబు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆశీర్వాదం తీసుకున్నాడు. నలభై 46 సంవత్సరాలుగా
ఒకే సంస్థ ద్వారా ఒక కార్యక్రమాన్ని చేయడం ఎంతో నిబద్ధతతో చేయవలసిన అవసరం ఉంది. అలాగా నాగబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి అమ్మవారి సేవలు చేసుకుంటూ మరి ప్రజలను కూడా మరి ఆవిడ యొక్క కృపకు పాత్రలు చేసే విధంగా ఈ చేసే కార్యక్రమానికి దీనికి సహకరించిన దాతలందరూ కూడా నమస్కారం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని సహకరించారు. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఉత్సవాన్ని జరిపించడానికి మీ అందరి సహకారాన్ని కూడా నేను అర్థిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను కాబట్టి మాకు గ్రామ దేవత కాదు, మా ఎలవేల్పు తప్పకుండా ఈ ఈ యొక్క ఈ గుడిని మరింత అభివృద్ధి చేసే దిశగా చేసే దానికి అన్నింటికీ మనం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ఈ రివిటింగ్ చేయించలేకపోతాను. నాకు ఒక గుడే కాదు, తాడేపూడిని మొత్తం రివిటింగ్ చేయించాలనే కోరిక నాకు ఉంది. ఆ దేవుడు దయ ఉంటే ఖచ్చితంగా అది అవ్వాలని నేను ఈ అమ్మవారిని కోరుకున్నాను. నా కోసం నేనేం కోరుకోవట్లేదు. నేను ఖచ్చితంగా ఈ తాడేపూడిని అభివృద్ధి చేయడానికి అమ్మవారి సహకారాన్ని అందిస్తూ మరి మొత్తం ఈ గుడి శివాలయమే కాదు ఈ కాలువనే ఒక మోడల్గా చేయాలనేది నా ఉద్దేశం. దానికి అందరి సహకారాన్ని అందిస్తూ మరి మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ నేను కూడా భాగస్వామ్యం అవుతాను. తప్పకుండా ఈ కార్యక్రమానికి 46వ ఈ మహంకాళమ్మ ఉత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నాగబాబు గారికి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ మిత్రులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ నాగబాబు గారికి కానీ అమ్మవారికి కానీ మీరు ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ఉండొచ్చు లేకపోవచ్చు, ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగేలాంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాగబాబు వయసు పెరిగింది, మన వయసు పెరిగింది. నెక్స్ట్ జనరేషన్ ఎవరనేది మనం ఇప్పటి నుంచి డిసైడ్ చేస్తే వాళ్ళు కూడా ఇది నాదే అనే విధంగా ఈ టెంపుల్ని మరి చేసుకుని బాగా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగబాబు గారికి, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వారికి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరు మహంకాళమ్మ దేవస్థానంలో మరి పెద్ద ఎత్తున ఈ ఒక ఉత్సవాలు ప్రారంభించడం, మరి అందులో మరి నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా నాగబాబు గారి నాయకత్వంలో మరి 45వ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ యొక్క మహంకాళమ్మ ఉత్సవాల్ని మరి 50 సంవత్సరాల నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఈ పట్టణం ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎందుకంటే 45 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టసాధ్యం అన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ నాగబాబు గారికి వాళ్ళ తమ్ముడు గారు మరి కీర్తి చేసిన నానాజీ గారికి ఉన్న సర్కిల్ ఈ వార్డులో కానీ చుట్టుపక్కల ఈ పట్టణంలో కానీ ఉన్న ప్రజలు స్నేహితులు సహకారంతో మరి ఇది పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేస్తూ మరి వార్డులోంచి రోడ్డు మీదకి తీసుకొచ్చి మహంకాళమ్మని రోడ్డు మీద కూడా గుడి కడతాం. మరి ప్రతి ఈ 10 రోజులు కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం కాకుండా దేవీ నవరాత్రులు మరి నిత్యం దీప నైవేద్యాలతో పూజలు చేస్తూ మరి ప్రత్యేకంగా 23వ తారీఖు అంటే ఈ నవరాత్రులాగా ఈ యొక్క దసరాకి అయిపోయి సంక్రాంతి పండుగ అయిన తర్వాత 23వ తారీఖున పెద్ద ఎత్తున అన్న సమారాధన వేలాది మందికి ఈ గ్రామం నియోజకవర్గ స్థాయిలో ప్రజలు వచ్చి మరి లెక్కలేని వేలాది మంది వచ్చి మరి వచ్చిన ప్రతి వాడికి కూడా మరి పిండి వంటలతో సకల విందు భోజనంలాగా ఏర్పాటు చేసిన ఈ ఫ్రెండ్ సర్కిల్ నవోదయ ఫ్రెండ్ సర్కిల్కి నాగబాబుకి నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆ మహంకాళమ్మ కరుణాకటాక్షాలతో మరి ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఒక పట్టుదలతో కంకణం కట్టుకుని ఓ సంకల్పం చేసుకుని మరి ఎమ్మెల్యే గారిని ఎక్కడమే కాకుండా ఈ అభివృద్ధి పదంలో తీసుకెళ్తాకి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ మహంకాళమ్మ ఒక కరుణాకటాక్షాలు అమ్మవారికి మీద ఉండాలి. దేవి మహంకాళమ్మ ఉత్సవాలు 45వ సంవత్సరం ఎగ్గిన నాగబాబు గారు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో మరి రాత్రే ఉన్నాం సిటీ కేబుల్లో. సోదరులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ స్థాపించి 50 సంవత్సరాలు అయిందంట. ఉత్సవాలు మొదలెట్టి 45 సంవత్సరాలు అయిందంట. ఇది ఒక మాదిరిగా చేసే కార్యక్రమం కాదు. ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ని మరి నాగబాబు గారిని మరి స్వర్గీయ నానాజీ గారిని ఈరోజు మనం తలుచుకోక తప్పదు. మరి వారి సోదరులు ఇద్దరు కూడా మరి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్లో అత్యంత ఐక్యతతోటి మరి 45 సంవత్సరాలు రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాకరమైన ఉత్సవంగా మరి ప్రైవేటు గుడిది మరి భక్తుల సహాయ సహకారార్థాలతోటి ఈ విధంగా నడిపే గుడి ఉమ్మడి రాష్ట్రంలో లేదని చెప్పాలి. 10 రోజుల ఉత్సవాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవన్నీ కూడా మరి పెద్ద పండితులను తీసుకొచ్చి మరి చాగంటి కోటేశ్వరరావు కానీ గరిపాటి నరసింహారావు కానీ కూచిపూడి నృత్యాలతో కానీ సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతున్న ఈ దేవి మహంకాళమ్మ వారి ఉత్సవాలు మరి నవోదయ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో
మరింత వైభవపేతంగా జరగాలని. గత 45 సంవత్సరాలుగా శ్రీదేవి మహంకాళమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం 46వ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలకి ఈరోజు ప్రారంభం రోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని మా ప్రీతమ శాసనసభ్యులు మన ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ గారు, గమిని సుబ్బారావు గారు, పసల అచ్యుతం గారు, పాలూరు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ పెద్దల సమక్షంలో ఈరోజు ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక నుంచి 10 రోజుల పాటు కార్యక్రమం, 10వ రోజున అన్నదాన కార్యక్రమంతో పాటు ముగుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే కార్యక్రమాలని తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. భోగి పండుగ పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణంలో పలుచోట్ల భోగి మంటలు వేశారు. స్థానికనున్న టవర్స్లోని అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరూ కలిసి భోగి మంటలు, భోగి పిడకలు, భోగి పళ్ళు, పాత సామాన్లు వేశారు. అలాగే కొండయ్య చెరువు, మల్చింగ్ బోర్డ్ సెంటర్, కడకట్ల తదితర ప్రాంతాల్లో భోగి మంటలు వేసి భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. మీ అందరికీ అందరికీ హ్యాపీ భోగి. తెలుగువారి పండుగలో మనకి మెయిన్ సంక్రాంతి పండుగ, అందులోనూ ఫస్ట్ రోజు వచ్చేది భోగి. 4 పండుగల్లో మొదటి రోజు వచ్చేది భోగి. అందరికీ భోగి శుభాకాంక్షలు. నున్నా టవర్స్ కుటుంబ సభ్యులందరికీ అట్లాగే టీసీసీ ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. ఈరోజు మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటున్నాము. మనం ఈ భోగి మంటల్లో ఎలాగైతే మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు, చెత్త చెదారం వేసి తగలబెడుతున్నామో అలాగే మనలో ఉన్నటువంటి చెడుని, మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలని ఈ భోగిలో తగలబెట్టేసి ఇక నుంచి మరింత మెరుగ్గా, మరింత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం మనందరం కూడా ఈ భోగి నుంచి నాంది పలుకుదామని చెప్పేసి ఆకాంక్షిద్దాం. అందరికీ కూడా మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ అండి. నున్నా టవర్స్ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. గతించిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మనల్ని కాచి కాపాడినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. అంటే భోగి అంటే ప్రతిరోజు రెగ్యులర్గా లెగుస్తూ ఉంటారు. ఈ భోగి సందర్భంగా ఈరోజు బ్రహ్మీ ముహూర్తం అంటారు. 4 గంటలకు లెగిసి తెల్లారా స్నానం చేసి భోగి పిడకలు తీసుకొచ్చి భోగి మంటకి గతంలో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అది కొద్ది ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిరోజు కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో లెగిసి మనకున్న యాక్టివిటీస్ అన్నీ క్లియర్ చేసుకుని మంచి ఆలోచనలతో, మంచి మాటలతో, మంచి నడవడికతో ఉండాలి. అలాగే కూడా మన ఎదురుగుండా ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులుగా ఉంటారు. ఇబ్బందులుగా ఉన్నా సరే మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మారుతారు. అదే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ భోగి సందర్భంగా ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేము ఇక్కడ ప్రతి రోజు కూడా ఒక ఫ్యామిలీ మాదిరిగా 45 ఫ్లాట్లండి నున్నా టవర్స్. ఈ 45 ఫ్లాట్లు ఉన్నా సరే ఒకే ఫ్లాట్ కింద మేము ఉండగలుగుతున్నాము.
సంక్రాంతి అంటేనే సంస్కృతి సాంప్రదాయాలతో పాటు కోడిపందాలు కూడా బ్రాండ్గా మారాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో సంక్రాంతికి కోడిపందాలు కూడా జరిగి తీరుతాయి అన్నది కూడా అంతే నిజం. ఆ నిజాన్ని నిరూపిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో కోడిపందాల జోరు హోరెత్తిస్తుంది. కోడిపందాల మధ్యాను అభిమానులు తాడేపల్లిగూడెం పట్టణంలో ఆస్వాదిస్తున్నారు. కోడిపందాల నిర్వాహకుడు పైబోయిన వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోడిపందాల బరి విశేషంగా ఆకర్షిస్తూ మోటార్ సైకిళ్లకు కార్లకు దారి చూపిస్తోంది. కార్లు బైకులు ఆ వైపు పరుగులు తీస్తున్నాయి. పందెం చూసేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. టోకెన్ ఉన్నవారికే బరిలోకి ప్రవేశం. మిగిలిన వారంతా బయట ఏర్పాటు చేసిన ఎల్ఈడి తెరపై చూడవలసింది. టోకెన్ తీసుకుని లోపలికి వెళ్లే వారి సంఖ్య 1000కి పైగా ఉంటుంది. పందెం కుదరగానే కరెన్సీ నోట్లు లక్షలలో చేతులు మారుతున్నాయి. కరెన్సీ లెక్కించడానికి చేతులు నొప్పి పట్టకుండా సమయం వృధా కాకుండా ఉండటానికి నోట్లు లెక్కించే కౌంటింగ్ మిషన్లను కూడా ఏర్పాటు చేశారు. టోకెన్ తీసుకుని పెన్షన్ లోపలికి వెళ్లిన వారందరికీ ఆహారం, అన్ని రకాల డ్రింకులు బయటకు రానక్కర్లేకుండానే అన్ని ఏర్పాట్లు చేశారు. కోడిపందాలు చూడటానికి వచ్చిన వారిని కంట్రోల్ చేయడానికి బౌన్సర్లను ఏర్పాటు చేశారు. తిలకించడానికి మహిళలు కూడా వస్తుండటంతో మహిళా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. విదేశీయులు సైతం కోడిపందాలను చూడటానికి బరి దగ్గరకు వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఫుడ్ కోడిపందాలను ఆస్వాదించారు. కోడిపందాల ప్రాంగణం అంతా మూడు ముక్కలాట, గుండాట, లోన బయట వంటి జ్యోత క్రీడలు వచ్చిన వారిని రెచ్చగొడుతున్నాయి. ఇక బిర్యానీ దుకాణాలు, చికెన్ పకోడీ దుకాణాలు కూడా రద్దీగా మారాయి. రాత్రి 10 గంటల వరకు కోడిపందాలు నిర్వహించడానికి అవసరమైన లైటింగ్ను ఏర్పాటు చేశారు. మొత్తం మీద కోడిపందాల కోసమే స్వగ్రామం వచ్చిన వారు ఫుల్ జోష్లో ఉన్నారు. We're coming from the US to the best cockfight in all of India. We're here right now with people from USA and from Venezuela. Yep. And we're so happy to be welcomed here. So thank you so much to everybody for putting on some amazing stuff here in India. Thank you so much. Gudem. I love Tari Puli Gudam. I love it. We're coming here specifically to see the cockfights and experience it in this specific arena because of how great it is. Thank you so much for welcome us and people are really friendly and thank you for everything. వీరందరూ కూడా వెనిజులా నుంచి ఈయన వచ్చారు, యుఎస్ నుంచి వీళ్ళు వచ్చారు. వీళ్ళు మా అతిథులు. ఇప్పుడు వీళ్ళు మన కోడిపందాలు ఎలా జరుగుతాయి, సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయి అనే తెలుగు వాళ్ళ గురించి, తెలుగు వంటకాల గురించి వచ్చారు. సో దే ఆర్ అవర్ గెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. టుడే దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఐ లవ్ తాడేపల్లిగూడెం కార్యక్రమ సందేశం అధీనని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా పోలీస్ ఐలాండ్ సెంటర్, ఎస్వీఆర్ సర్కిల్, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐ లవ్ తాడేపల్లిగూడెం అనే బోర్డులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేశారని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునేందుకు రైతు బజార్, ఎస్వీఆర్ సర్కిల్లో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిధుల కొరత ఉన్నప్పటికీ పురపాలక సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబుకి, ఇతర సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నల్లజర్ల నుండి తాడేపల్లిగూడెం వచ్చే రహదారి ఆర్చికి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, వర్తనపల్లి కాశీ, మద్దాల మణికుమార్, పేదనగిరి, రామ్ లక్ష్మణ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరి తాడేపల్లిలో ఈరోజు దాదాపుగా బ్యూటిఫికేషన్ నిమిత్తం కానివ్వండి, డెవలప్మెంట్ నిమిత్తం కానివ్వండి, దాదాపు ₹1 కోటి అభివృద్ధి పనులు వాళ్ళ శంకుస్థాపనలు కాదు, కొన్ని కార్యక్రమాలు ఓపెనింగ్ చేయడం, కొన్ని శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఒకటి మన ఏదైతే రైతు బజార్ ఉందో ఆ రైతు బజార్లో మరి షాపులు వేసి రైతుల్ని అక్కడ డైరెక్ట్గా అమ్ముకునే విధంగా పురపాలక సంఘమే ఇవాళ అన్ని చోట్ల నిధులు కొరతగా ఉన్నప్పుడు కూడా ఇవాళ పురపాలక సంఘం తరఫున ఆ టెండర్ పిలవడం, ఆ టెండర్ కన్ఫర్మ్ అవ్వడం ఇవాళ పని మొదలెట్టే కార్యక్రమం. అంతేకాకుండా ఏదైతే ఫుడ్ కార్నర్ ఉందో, ఫుడ్ కోర్ట్ ఉందో, ఆ ఫుడ్ కోర్ట్ ఇరువైపులా కూడా ఎస్వీఆర్ సర్కిల్ దగ్గర 2 పక్కల కూడా చిన్న చిన్న షాపుల కింద కట్టి ఒక యూనివర్సల్గా ఒకే విధంగా ఉండే విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసాం. ఆ షాపులన్నీ కూడా పురపాలక సంఘానికి మినిమం ఆదాయం తక్కువ రెంట్లు ఇచ్చి చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలను చేపట్టాం. ఐ లవ్ తాడేపల్లిగూడెం అనేది పెట్టాలని ఎప్పటి నుంచో అనుకునేవాళ్ళు. మరి అది మున్సిపల్ కమిషనర్కి చెప్పి ఈ లైటింగ్ ఈ 2 మనం పండగ చేయాలి, తాడేపల్లిగూడెం వచ్చే ప్రజలంతా కూడా పండగ చేసుకోవాలి, రియల్గా మన ఊరు బాగుందనే విధంగా మనం ఈ ఊరిని తయారు చేసుకోవాలన్నందుకు నాకు కలిసి వచ్చిన అధికారులకి, అదేవిధంగా నాకు కలిసి వచ్చిన మరి కూటమి నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మీరు ఓటేశారు, మేము గెలిచిన తర్వాత నిరంతరం మీతో ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధి, మీతో మీ ఎమ్మెల్యే అనే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి సఫలీకృతం అవుతూ ఉన్నాయి. ఒకటిగా అన్ని రోడ్లు కూడా వేసుకోగలిగాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మొట్టమొదటి సంతకం పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం రోడ్ల మీద పెట్టి బీసీ జనార్దన్ రెడ్డి గారు పంపించినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, అన్న దీనికి కొంత టైం పడుతుంది, 1 సంవత్సరం కాలం పడుతుంది, అప్పుడు కానీ మనం చేయలేమని చెప్పారు. అదేవిధంగా ఈ సంవత్సర కాలం అయిన తర్వాత ఒక సంక్రాంతి మిస్ అయ్యాం. ఇక నుంచి 4 సంక్రాంతులు కూడా పండగ చేసే విధంగా తాడేపల్లిగూడెంలో మనం చేసే ప్రయత్నానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. మన అభివృద్ధి మన జయంగా పనిచేయడం తప్ప రాజకీయాలు మన జయం కాదు. రాజకీయం అనేది ఎలక్షన్ వరకు అన్నాం, అదే చేస్తూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా అభివృద్ధి కోసం ఎక్కడి దాకానే వెళ్తాం, ఎంతైనా పనిచేస్తాం. దీనికి మీ అందరి సహకారాన్ని, మీ అందరి ఆశీస్సుల్ని కూటమికి ఇవ్వాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని, ఈ పట్టణం మరింతగా అభివృద్ధి చేసే శక్తిని మా కూటమి సభ్యులందరికీ ఇవ్వాలి. అదేవిధంగా అంటే నిరంతరం మీకోసం మీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీతో మీ ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్స్ అందరూ కూడా ఇవాళ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా దయతో ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారుల్ని, అదేవిధంగా చేసే నాయకుల్ని ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ, మంచి కమిషనర్ బాగా అన్నీ చెప్పినట్టుగా మనం అది చేయాలంటే అది అలాగే సార్ అని అంటాం. దాన్ని చేసినందుకు వారిని కూడా మున్సిపల్ సిబ్బందిని అందరినీ మరి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు పురపాలక సంఘానికి మరి ఇవాళ గిఫ్ట్గా ఒక వాటర్ ట్యాంకర్ని మా అన్నయ్య తాతాజీ గారు ఇవ్వడం కూడా శుభసూచకం. ట్రాక్టర్ని ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎంతో కొంత సేవ చేసే ఉద్దేశంతో మీరందరూ కలిసి రండి. ఇవాళ ప్రభుత్వంలో డబ్బు లేకపోయినా మన ఊళ్ళో పనులు జరుగుతున్నాయంటే దీనికి కారణం మీరు అర్థం చేసుకోండి. ప్రజల సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. మీ అందరూ ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తాడేపల్లిగూడెంకి ఒక సుందరంగా తయారు చేసే భాగంలో మరి ఎమ్మెల్యే గారు ఆదేశంతో కమిషనర్ గారు చక్కటి ఆలోచన చేసి మరి ఇద్దరు కలిసి ఇవాళ తాడేపల్లిగూడెం స్వాగత ద్వారాలు మరి ఎంతో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అయ్యి 4 పక్కల కూడా మరి తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రవేశించే నూతన వ్యక్తులకి ఆహ్లాదంగా కలిగే విధంగా బంధువులు, పండగకు వచ్చే బంధువులు, తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించిన బంధువులకు కూడా ఆనందం కలిగించే విధంగా స్వాగతం చెప్తూ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయటం. అదే కాకుండా మరి ఈరోజు మరి మెయిన్ ఏదైతే మనకు ఐకాన్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్లో ఐ లవ్ తాడేపల్లిగూడెం అన్నది కూడా, ఎందుకంటే ఇవాళ తాడేపల్లిగూడెం 4 మూలకే కూడా రమారమి 30 కోట్లతో పెద్ద ఎత్తున పట్టుదలతో రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో అవ్వకపోయినా తాడేపల్లి నియోజకవర్గంలో మరి ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఆయన పట్టుకుని ఆయనతో మాట్లాడి ఎమ్మెల్యే గారు మరి 30 కోట్లతో బీటీ రోడ్లు, బ్రహ్మాండమైన బీటీ రోడ్లు, అది కూడా మళ్ళీ ఈ నియోజకవర్గం కాకుండా ఎదరోళ్ళ నియోజకవర్గం కూడా ఈయన పట్టుదలతో వేయించడం. ఎందుకంటే బాదంపూడి నుంచి పత్తిపాడు వై జంక్షన్ దాకా, ఇటు మరి పెప్పర్ దగ్గర నుంచి ఇటు మరి వెంకటరామ గుడి దాకా కూడా మరి బీటీ రోడ్లు బ్రహ్మాండంగా వేయించి క్వాలిటీతో, కమిట్మెంట్తో ఆయన స్వయం సూపర్వైజర్తో వేయించి ఇవాళ తాడేపల్లిగూడెంకి 12 సంవత్సరాల తర్వాత దశ సందర్భంగా ఇవాళ ఐ లవ్ తాడేపల్లిగూడెం బోర్డులు కూడా మరి 4 బోర్డులు ఇవాళ తాడేపల్లిగూడెం ఏర్పాటు చేయడం శుభసూచకం. అదే కాదు, ఎందుకంటే సురభి కాంప్లెక్స్ 40 లక్షలతో మరి ఏదైతే ఎస్వి రంగారావు గారు విగ్రహం దగ్గర ఇవాళ శంకుస్థాపన చేయడం కూడా శుభసూచన. అలాగే మరి ఇదేంటంటే ప్రతిదీ కూడా ఆయన తలుసుకున్న ప్రతి పని అమలయ్యే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఏదైనా తాడేపల్లిగూడెం పట్టణ రూపురేఖలు మార్చే విధంగా
మన ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణాన్ని సుందరీకరణలో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు సుమారుగా ₹1 కోటి ఖర్చుతో వివిధ రకాల పెయింట్లు అయితేనో, డివైడర్స్ పెయింట్లు అయితేనో, అలాగే ఎస్వీఆర్ సెంటర్లో నైట్ స్ట్రీట్ సెంటర్ ఏర్పాటు చేయడం, అలాగే అక్కడేమో మార్కెట్ రైతు బజార్కేమో షెడ్లు ఏర్పాటు చేయడం, అలాగే ఐ లవ్ యూ తాడేపల్లిగూడెం అనే బోర్డులు కూడా ఏర్పాటు చేయడం, ఈ పట్టణాన్ని అంతటినీ కూడా సుందరీకరణ చేయడానికి మన గౌరవ శాసనసభ్యుల వారు ఆదేశాలు జారీ చేశారు. మరి భాగంగా పండగ వాతావరణం తీసుకొచ్చి పండగకి మన తాడేపల్లిగూడెం బయట నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఇది తాడేపల్లిగూడెమేనా, ఇది ఇదివరకు తాడేపల్లిగూడెం ఇప్పుడు తాడేపల్లిగూడెం చూడండి అనే రీతిలో మార్పు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు మేమందరూ కూడా పనిచేయడం జరిగింది. ఇంకా పెయింట్ వర్క్ ఇంకా జరుగుతుంది. 2 డేస్లో పట్టణం అంతా కూడా సుందరీకరణగా మారడానికి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఆనందించి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తాడేపల్లిగూడెన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఆయన పెట్టుకున్నారు. దానికి తోడుగా మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఏదైతే రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారితో మరి మాట్లాడి తాడేపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లి నిలబెట్టిన వ్యక్తి మా ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ మరి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇంత సుందరీకరణ జరగడం మా తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే ఆయన ఆలోచనలు విధానాలను అన్నింటిలో కూడా సుమారు 18 నెలల్లోనే తీర్చడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ మోడల్ నియోజకవర్గానికి ఇంకా అభివృద్ధి చేసే విధంగా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు వేడుకగా నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గారపాటి రామచంద్రరావు, అయ్యప్ప వారి కుమారులు గారపాటి సుబ్బారావు అయ్యప్ప, వీరస్వామి అయ్యప్ప, బాలకృష్ణ స్వామి అయ్యప్పల సౌజన్యంతో అయ్యప్ప స్వామి ఆభరణాల పెట్టెను పట్టణంలో కేరళ వాయిద్యాలు, సన్నాయి వాయిద్యాలు, బాణసంచా సందడి మధ్య పురవీధుల్లో ఊరేగించారు. స్థానిక మహాలక్ష్మీనగర్ 4వ వీధిలో గారపాటి బాలకృష్ణ నివాసంలో హోమాలు, స్వామివారికి అభిషేకాలను సూర్యనారాయణ అర్చకత్వంలో నిర్వహించి అనంతరం అక్కడి నుండి ఊరేగింపుగా పట్టణ ప్రధాన వీధుల్లో తిరుగుతూ అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు. అయ్యప్ప సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు ముత్యాల కృష్ణ, గ్రంథి సత్యనారాయణ, కోశాధికారి ద్వారంపూడి దేవరాజరెడ్డి, గురుస్వామి మొక్కరాల రామచంద్రరావు, తిరుపతి స్వామి, సత్యనారాయణమూర్తి స్వామి, సభ్యులు తాత శ్రీనివాసరావు, పేరూరి కాసయ్య, నైనాల సూర్యచంద్రరావు, నల్లమిల్లి గాంధీరెడ్డి, పేరుచెర్ల మురళీకృష్ణంరాజు, ఆదూరి పెద్ద వెంకటేశ్వరరావు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ఆభరణాల ఊరేగింపును పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. బ్యాంక్ యూనియన్ నాయకులు తోట సూర్యనారాయణ, పట్టణ ప్రముఖులు స్వామివారి అభిషేకాన్ని తిలకించారు. స్వామివారి ఆభరణాల ఊరేగింపు ఆలయం వద్దకు చేరుకున్నాక ఆభరణాలను స్వామివారికి అలంకరణ చేశారు. ఆభరణాలతో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులందరికీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది. అయ్యప్ప స్వామివారి ఆలయ సముదాయంలో ఈ తిరు ఆభరణాలు మన గారపాటి రామచంద్రరావు గారు, బాలకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి ఈ సంవత్సరం భోగి రోజున వచ్చింది కాబట్టి ఈ తిరు ఆభరణాలు ఊరేగింపు అందరూ కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మన శబరిమలలో కూడా ఈ రోజున భోగి రోజునే కూడా ఈ రోజున అన్నదా ఈ తిరు ఆభరణాలు ఊరేగింపు జరుగుతుంది స్వామి. అలాగే మన బాలకృష్ణ గారి ఇంటికాడి నుంచి కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆభరణాల ఊరేగింపు కార్యక్రమాన్ని గారపాటి రామచంద్రమూర్తి గారి పిల్లలమైన మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప. భక్తులందరూ
సహకరించవాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుచున్నాం. అయ్యప్ప స్వామి గుడి దగ్గర సన్నిధి దగ్గర ప్రసాదాలు స్వీకరించి జ్యోతి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, ప్రతి ఇంట సంతోషం వెల్లివిరియాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యువనేత బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తోపుడు బండ్ల వ్యాపారస్తులకు 20 తోపుడు బండ్లు, 25 లక్షల రూపాయల విలువైన తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ యువనేత శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు బొలిశెట్టి రాజేష్, పట్టణ రూరల్ మండల అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్ మద్దాల లక్ష్మీప్రసన్న, మద్దాల మణికుమార్, చాపల రమేష్, కాళ్ల గోపీకృష్ణ, అడ్డగర్ల సూరి, నేలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఎప్పుడు నిరంతరం నేను ఎవరికైనా హెల్ప్ అయితే హెల్ప్ చేసి పంపించాలి అనుకునే మనసుతో మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ పండుగకి మన ఇంట్లో పండుగ చేసుకోవడం కాదు, ఖచ్చితంగా మనల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మనం సహకరించి వారికి వాళ్ళ ఇంట్లో కూడా మన పేరు చెప్తే నవ్వు వచ్చే విధంగా ఆయన ఎప్పుడు కష్టపడి పని చేయాలనుకుంటారు. అలాగే చేస్తున్నారని చెప్పేసి మీరు అందరూ నమ్ముతున్నారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. అందులో ఆ విధంగానే ఆలోచిస్తూ ఈ రోజున మరి చిరు వ్యాపారస్తులు ఏదైతే వాళ్ళ దీని మీద వాళ్ళు మొత్తం ఆ కుటుంబం అంతా ఆధారపడిన పరిస్థితులు ఉన్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. నిజంగా కూడా ఆ తోపుడు బళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన లీడర్స్ కొంచెం వాళ్ళందరినీ ఎన్నుకుని ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళందరూ ఇచ్చిన లిస్టు ప్రకారం ఇవాళ వారికి కూడా మనం ఇవాళ అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే జన సైనికుల వాళ్ళందరినీ కూడా ఆయన నా సొంత కుటుంబం అనుకునే వారందరికీ నిన్న పిలిచి ఆయన పెట్టిన బట్టలు పెట్టిన, ఇంకోటి పెట్టినా, ఏది పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరింట్లోనూ కూడా బాగుండాలి అని ఆకాంక్షిస్తూనే ఆయన
మన ఊర్లోకి బస్సులు రాకపోతే కూడా దాన్ని బయట ఎక్కడో హైవే మీద వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితిని మార్చాలని చెప్పి అప్పటికప్పుడు మొత్తం ట్రావెలర్స్ అందరితో మాట్లాడి బస్సులన్నీ కూడా లోపలికి వచ్చే విధంగా రోడ్లన్నింటినీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ సంక్రాంతికి వస్తున్నారు అంటే అది ఖచ్చితంగా మన ఊరు మధ్యలో సెంటర్లో దిగి వాళ్ళ ఇంటికి చేరుకునే విధంగా కూడా ఆయన చేసిన ఏర్పాట్లు చూడొచ్చు మీరందరూ. ఇవన్నీ కూడా కేవలం ఆయనకి పట్టుదల కృషి ఏంటంటే ఆయన నన్ను ఇంత మెజారిటీతో గెలిపించిన తాడేపల్లిగూడెం పట్టిన ప్రజలందరికీ కూడా నేను ఏదో ఒకటి చేసి రుణం తీర్చుకోవాలనే తపనతోనే ఆయన ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాడు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా ఆయన్ని మీరు మా ఇంటి బిడ్డ అనుకుని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్యామిలీతోటి పాటు సంక్రాంతి భోగి పండుగ మా కార్యకర్తలు మా నాయకులందరినీ పిలిచి అందరికీ పట్టు వస్త్రాలు ఇచ్చి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంతో మేము కూడా అంతే అనే ఆలోచనతో మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇవాళ పండుగలో మేమందరూ పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు బాగా నిరుపేదలో ఉన్న వాళ్ళకి మొన్న కొట్లు గట్ట పోయిన వాళ్ళకి ఆయన 10 బళ్ళు అంటే 2,50,000 రూపాయలు ఎట్టి ఆయన సొంత నిధులతోటి ఇత్తం కూడా జరిగింది. ఇలాగా నీతి నిజాయితీగా పరిపాలించే ఎమ్మెల్యేలు గతంలో మనం ఎవరిని చూడాల. ఇవాళ పండగ రోజే ఆయన 2,50,000 ఓన్లీ వ్యాపారస్తులకు ఇత్తం జరిగింది. ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యానన్న ఆలోచన ఎప్పుడు లేదు ఆయనకి. సామాన్య మానవుడిలాగా సామాన్య కౌన్సిలర్ ఎలా ఉన్నాడో, చైర్మన్ అయినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అలాగ ఉన్నాడు. నాకు ఎమ్మెల్యే పదవి ఉందని గర్వం కానీ లేకపోతే ఏదీ లేదు. ఎవరినైనా సరే ఏ మనిషినైనా సరే ఎరా ఏంట్రా అని అంటాం. ఆడికి ఏమైనా ఆపదొస్తే జేబులో డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉంటే తాడేపల్లిగూడెంలో శాసనసభ్యుల్లో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు చిరస్థాయిగా నిలబడిపోతారు. ప్రభుత్వ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నివాసం వద్ద ఇవాళ కార్యకర్తలతో అందరినీ పిలిచి సొంత కుటుంబ సభ్యుల్లాగా వారితో భోగి కార్యక్రమం చేయించి ప్రతి ఒక్కరికి పట్టు వస్త్రాలు ఇచ్చి అందరితోటి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే అందులో భాగంగా ఈరోజు పేదలకు చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం కూడా బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా బొలిశెట్టి శ్రీనివాస్ గారు తనయులు రాజేష్ గారి ఆధ్వర్యంలో అలాగే శాసనసభ్యులు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ తోపుడు బండ్లు ప్రతి ఒక్కరూ వినియోగించుకుని మీరు వ్యాపారాభివృద్ధి జరగాలని ఎమ్మెల్యే గారు ఎంతో కాంక్షతో మీ అందరికీ ఇచ్చారు కనుక మీరు వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. జమీలా సార్, నేను 1వ వార్డు నుంచి వచ్చాను. మా బొలిశెట్టి శ్రీను గారు నా కోసం తోపుడు బండి ఇచ్చారు. నేను చెట్టు వ్యాపారం చేసుకుందామని తీసుకున్నాను సార్. ఇది స్వర్ణ కాంప్లెక్స్ పక్కన పెట్టుకుంటాం సార్. నేను బొలిశెట్టి శ్రీను గారికి ధన్యవాదాలు సార్. నా పేరు పల్లెలు భావనండి. మాది పళ్ళ వ్యాపారం. బొలిశెట్టి శ్రీను గారు 25,000 విలువ చేసే బండి మాకు నిజంగా సంక్రాంతి పండుగ రోజు ఇచ్చారు. మాకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన ధన్యవాదాలు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి సందర్భంగా బుధవారం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు ఆధ్వర్యంలో భోగి మంటను వేశారు. వాకర్స్ సభ్యులందరూ సాంప్రదాయ దుస్తులు పంచె కట్టుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భోగి మంట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా తిరుమల సూరిబాబు మాట్లాడుతూ 2026 అందరికీ మంచి జరగాలని, అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఉండాలని అన్నారు. ప్రతి సంవత్సరం భోగి సందర్భంగా సాంప్రదాయ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. మన సభ్యులందరూ ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యుల్లాగా ఒక ఫ్యామిలీ టైప్లో ఇక్కడ మన ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ హాల్ దగ్గర మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకుంటున్న ఈ క్రమంలో మరి ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీస్తోనూ పిల్లలతోనూ మనవలతో సహా రాబోయే రోజుల్లో ఇక్కడికి వచ్చి సంక్రాంతితో పాటు ఉగాది సంబరాలు కూడా మనం ఇక్కడ చేసుకుని
ఒక ఫ్యామిలీలా ఉండాలని ఆశిస్తున్నాం. అలాగే ఈ రోజుల్లో మరి కొత్త తరం ఏదైతే సాంప్రదాయాలను మర్చిపోయి అసలు భోగి అంటే తెలియని పరిస్థితుల్లో భోగి సంక్రాంతి సెలవులు ఇస్తే సెలవులు ఎంజాయ్ చేసే క్రమంలో సంప్రదాయాన్ని మర్చిపోతున్న ఇలాంటి తరుణంలో ఇలాంటి సంప్రదాయాలు భోగి అంటే ఇలా ఉండాలి, సంక్రాంతి అంటే ఇలా ఉండాలని ఇంకా స్టిల్ మన పెద్దలు వీళ్ళందరూ ఈ డ్రెస్సుల్లో వచ్చి ఈ భోగి సంబరాలని ఈ మంటలను ఇక్కడ వేస్తూ కొత్త తరానికి భోగి అంటే ఇలా చేసుకోవాలి, సంక్రాంతి అంటే ఇలా చేసుకోవాలనే మెసేజ్ను మరి మన తర్వాత తరానికి అందజేస్తున్నారు. తర్వాత తరాలు కూడా ఈ భోగి సంక్రాంతి పండుగలని మర్చిపోకుండా రాబోయే రోజుల్లో మరింత ఆనందదాయకంగా ఇలాంటి సంబరాలను చేసుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఈనాటి తరం మర్చిపోతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి కుర్రోళ్ళ కంటే ఎక్కువగా కూడా కష్టపడి పనిచేసి ఇక్కడ ఇంత చక్కగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తయారు చేసినందుకు ఈ టీంకి నేను ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటాను. ముఖ్యంగా ఎవరో మనకి ఇక్కడ షెల్టర్ ఇవ్వనప్పుడు ఆ రోజు అప్పుడు దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు కానీ బొలిశెట్టి శ్రీను గారు చైర్మన్గా ఉండగా ఆయన మంత్రిగా ఉండగా మనకి అవకాశం కల్పించారు. తర్వాత కూడా అదే అభిమానంతో ఈనాటి మన శాసనసభ్యులు కూడా అద్భుతమైనటువంటి సిమెంట్ రోడ్డు వేసి ఇక్కడికి రావడానికి మనకి సకల సౌకర్యాలు, ఇక్కడ మనకి ఇండోర్ స్టేడియం ఉంది, రెండోది స్విమ్మింగ్ పూల్, జిల్లా పరిషత్ని కూడా డెవలప్ చేస్తున్నారు. నిన్న కూడా ఇక్కడ ఆయన వచ్చి క్రికెట్ స్టేడియంకి కూడా ప్రామిస్ చేశారు. ఇది అంటే మన చుట్టూ కూడా వాకింగ్ చేసుకున్నా కూడా క్రికెట్ ఆడుకుంటాకి యువతకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి కూడా, ఎందుకంటే ఇవాళ వ్యాయామం చేయాలనేది ప్రతి వ్యక్తి డాక్టర్ కూడా చెప్తా ఉన్నారు. వ్యాయామం నడక అనేది ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని. దానికి మరి క్రీడా రంగానికి మంచి మద్దతు ఇస్తున్న మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారికి, అలాగే మరి మనకి సహకరిస్తున్న కేంద్ర మంత్రి వాళ్ళు వర్మ గారికి, మరి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను. ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ ప్రపంచంలోకే ఒక ముఖ్యమైనటువంటి ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్గా మనం అందరూ కూడా భావిస్తున్నాము. ఈ యొక్క ఎయిర్షిప్ వాకర్స్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, సూర్యబాబు గారు చెప్పినట్టుగా మనవలు కాదు ముని మనవలతో సహా వచ్చే అర్హతని పొందుతారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ముని మనవలతో కూడా వచ్చే అంత ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ బాగుపడుతుంది. అందరూ కూడా ఆనందంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ సంవత్సరం ఆనందంగా ముఖ్యంగా తాడేపుగూడలో ఎంతో ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కూడా మానసిక ప్రశాంతతోటి, ఆర్థిక పరిపుష్టతోటి, ఆరోగ్య పరిపుష్టతోటి ఈ యొక్క భోగి సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నాము. ఈరోజు సాంప్రదాయ దుస్తుల్లో అందరూ కూడా మన యొక్క పురాతనమైన సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాన్ని మనం రక్షించుకుంటూ అందరూ కూడా ఆరోగ్యాలుగా ఉండాలని ఈ యొక్క ఏర్పాటు చేసినందుకు మన ప్రెసిడెంట్ గారికి, రెండోసారి ప్రెసిడెంట్ గారు సూర్యబాబు గారికి, అదే శారద గారి సెక్రటరీ గారికి, మిగిలిన సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం పుర ప్రజలకు, మా ఎయిర్షిప్ వాకర్స్ సభ్యులందరూ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈ ఎయిర్షిప్ వాకర్స్ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వేసే విధంగానే భోగి మంట చాలా అద్భుతంగా వేసాం. మా సభ్యులందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళ యొక్క రోజు దైనందిన జీవితంలో వేసే పడికట్టు కాకుండా ప్రత్యేకంగా సాంప్రదాయ దుస్తులతో రావడం మాకందరికీ కూడా చాలా సుదినం, శుభదాయకం కూడాను. దీన్ని మేము అందరం కూడా హర్షిస్తూ దీన్ని అందరూ ఆచరించాలని సనాతన ధర్మాన్ని కోరుతున్నాం. తాడేపల్లిగూడెం వాసవి కన్యక పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ఈ నెల రోజులు ప్రతిరోజు ఉదయం పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, ఫలరసాలతో అభిషేకములు చేస్తూ వస్తున్నారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం ఉదయం గోదాదేవి కళ్యాణంను చక్కా వెంకటరమణ మూర్తి దంపతులచే వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గోదాదేవి కళ్యాణం తిలకించి నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, వాసవి క్లబ్ ప్రతినిధులు, ఆర్యవైశ్య మహిళా సంఘం, వాసవివంత క్లబ్ సభ్యులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఏలూరు రోడ్లో గల మన గుడిలో, వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో మరి ధనుర్మాసం సందర్భంగా ఈ 30 రోజుల నుంచి కూడా అభిషేకం లక్ష్మీనారాయణ స్వామికి పంచామృతాలతోటి చేయడం జరిగింది. అలాగే మరి ఈ రోజున గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి మన తాడేపల్లిగూడెం భక్తులందరూ కూడా ఇచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మరి పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక
మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఈ కళ్యాణం చూసి ఈ అక్షంతలు కనుక వేయించుకుంటే వెంటనే పెళ్ళి అవుతుందని చెప్పి పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఇచ్చే విధంగా కోరుతున్నాము. అలాగే అధిష్టాన వర్గ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, మన ఆర్యవైశ్య సంఘం అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే భోగి, కనుమ, సంక్రాంతి మన తాడేపులగూడెం అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. మరి గోదాదేవి అంటే గోదాదేవి అమ్మవారు మరి శ్రీరంగపట్నంలో అమ్మవారు విష్ణు చిత్తుడు అనే అలవారికి తులసివనంలో అమ్మవారు చిన్న పాపగా దొరుకుతుంది. ఆ పాప ఫస్ట్ నుంచి కూడా శ్రీకృష్ణుని మీద భక్తితే ఆ పాప రోజు కూడా మరి రోజు రంగనాథ స్వామికి వేసే మాలల్ని రోజు ధరించి ఆనందించేది. ఒకరోజు విష్ణు చిత్రం చూసి ఆ అల్వార్లు మరి విష్ణుమూర్తి మరి ఆ రంగనాథ స్వామి కోపడతానని చెప్తే ఆ రంగనాథ స్వామి కళ్ళలో కనపడి ఆమె వేసిన మాలని నేను ధరిస్తానని చెప్పడం జరిగింది. మరి తర్వాత ఆ పాప మరి వివాహ సమయానికి మరి నువ్వు ఎవరిని పెళ్ళాడుతావంటే ఆ శ్రీరంగనాథుని వివాహం ఆడతానని చెప్తుంది. కానీ మరి ఇక్కడ చూస్తే మానవ కన్య అతడు దేవతలు అని చెప్పి ఆయన ఆలోచిస్తే మరి ఆ విష్ణుచిత్రుడికి కళలో అమ్మవారు కనిపించి మరి నేను ఆ పాపని నేను వివాహం చేసుకుంటాను, మరి ఈ భోగి రోజున శ్రీరంగపట్నం తీసుకురామని చెప్పడం జరిగింది. అక్కడ పాండ్యరాజు మరి దంతపు పల్లకిలో అమ్మవారిని తీసుకొస్తుంది, ఆ విష్ణుమూర్తిని తీసుకురావడం జరిగింది. ఆ రోజునే అందరూ చూస్తుండగానే మరి భోగి రోజున శ్రీరంగనాథుని మరి పవిత్ర అంతరాలయంలో ఈ అమ్మవారు ఆండాళ్ళ అమ్మవారు ఐక్యం అవుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ మరియు ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం సంక్రాంతి లక్ష్మి దయతో మీ అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరి ఏదైతే మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని మీరందరూ మరొకసారి ఆశీర్వదించాలని, మీ ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తిని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్టీఆర్ సేవా సమితి నెలవారీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎల్లగ్రహారం రోడ్లోని కుంటివేప చెట్టు వద్ద సేవా సమితి అధ్యక్షులు పటాన్వల్లి అధ్యక్షతన సేవా కార్యక్రమం జరిగింది. 2 పురుషులకు 2 స్త్రీలకు ఒక్కొక్కరికి 20 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్వల్లితో పాటు గొల్లేరు మోహన్, పోలిశెట్టి భాస్కర్రావు, పటాన్ సుబానీ, షేక్ సుబానీ, బోచాని దినేష్, కొప్పుల దుర్గాప్రసాద్, దాసరి హరీష్, షేక్ బాజీ, పొలిశెట్టి నందిని తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవా సమితి సందర్భంగా ఒల్లి సేవా సమితి కార్యక్రమం ద్వారాగా ఒక 4 నిరుపేదలకి బియ్యం మరియు కూరగాయలు పట్ల పంపించడం జరుగుతుంది, పంచిపెట్టడం. ఈరోజు ఈ కార్యక్రమం ఈ పండుగ పేర్చి అలాగే మేము నెలకి ఒక 2 సార్లు ప్రతి నలుగురికి చొప్పున ఇలా ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి గత 2 సంవత్సరాలుగా ఈ సేవా సమితి నడుపుతున్న వల్లయ్య గారు ఆయన కార్యక్రమం ద్వారాగా ఇది పంచిపెట్టడం జరుగుతుంది. ఇలాగే మరందరికీ పంచిపెట్టాలని మేము, అలాగే ఆయన ఎప్పుడు చల్లగా ఉండి ఈ కార్యక్రమాలను ఇంకా మరెన్నో తీసుకుని ముందుకి అభివృద్ధిలోకి తేవాలని కోరుకుంటున్నాం. తరఫున ఎలాంటి రాజగృహ అపార్ట్మెంట్లు ఇందిరా మిల్లర్ దగ్గర అలీ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం గత 3 ఏళ్ళ నుంచి అనాథులకి, వృద్ధులు, బలహీన వర్గాల వారికి సేవా కార్యక్రమం అలీ గారు చేస్తూ ఉన్నారు. ఇది టీడీపీ తెలుగుదేశం అనుబంధ సేవా సంస్థ. ఎంతోమంది పండుగ రోజున నిరుపేదలుగా ఉండకూడదని, ఆకలితో ఉండకూడదని మంచి కార్యక్రమం వలి గారికి విధంగా ధన్యవాదాలు చెప్తున్నాం. చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది కార్యక్రమం. వలి గారు ముందు నడిపిస్తున్నారు. గత 3 ఏళ్ళ నుంచి చాలా అందరికీ ఆదుకుంటున్నారు. ఇది ప్రజలకు ఆయన మానవతా దృక్పథంతో చేస్తున్నారు. ఇది లేని వారందరికీ ఉపయోగపడుతుంది. ఇది రాజకీయ కోణం కాకుండా మానవతా కోణంలో చేస్తారు ఈయన. ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో బుధవారం తెల్లవారుజామున మేళ తాళాలతో కాలువ నుంచి శుద్ధ జలాలను సేకరించి స్వామివారికి ఆలయ అర్చకులు ఎవటూరి శశికాంత్ నిర్వహణలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించి సహస్రనామార్చన జరిగింది. పీటలపై ఏడిది వెంకటరామారావు, వెంకటలక్ష్మి దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు నేతృత్వం వహించారు. కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లను గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు సమకూర్చారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సంక్రాంతి భోగి మంటల్లో జీవో కాపీలను దగ్ధం చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా పెంటపాడు మసీద్ సెంటర్లో పెంటపాడు సిఐటియు ఆధ్వర్యంలో భోగి మంటల్లో జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, పెంటపాడు మండల అధ్యక్ష కార్యదర్శులు దోలం ప్రసాద్, జె శ్యామలకుమారి, బంకురు నాగేశ్వరరావులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకుని యథాతథంగా పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, బర్ల బాలాజీ, ఆర్ అనురాధ, పి రాజేశ్వరి, శిరీష, పి మాధురి, బి వీరరాఘవమ్మ, పి వినయ ప్రసన్న, గొర్రెల ధనరాజ్, బంకురు అక్కయ్య, తెల్లి రాజేష్, కొయ్యిన చంటి, భోజింక రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21వ తారీఖున కార్మిక చట్టాలన్నీ కూడా నిర్వీర్యపరిచి కొత్త చట్టాన్ని రూపొందించి కింద స్థాయిలో అమలు చేయాలనే ఉద్దేశంతో కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చట్టాల జీవో కాపీని భోగి మంటల్లో ఈ రోజున గేట్ సెంటర్లో ఈ దగ్ధం చేయడం అనేది కూడా జరుగుతుంది. కార్మిక చట్టాలు, లేబర్ కోడ్లకు సంబంధించి కొత్త విధానాలు తీసుకొచ్చారు. పిఎఫ్లో మార్పు విధానాన్ని తీసుకొచ్చారు, ఈఎస్సీలో మార్పు విధానాన్ని తీసుకొచ్చారు, సమ్మె హక్కులో మార్పు విధానాన్ని తీసుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు మార్చి రాష్ట్రాలు కూడా అదే విధానాలని, అదే బాటలని నడుస్తున్నాయి. మేము అడుగుతున్నాం, సిఐటిగా ఈ విధానాలన్నీ మార్చుకోవాలి. మీరు కార్మిక చట్టాలు, లేబర్ కోడ్ని రద్దు చేయాలి. 44 కార్మిక చట్టాలని అమలు చేసేదాని గురించి, పాత విధానాన్ని కొనసాగించేదాని గురించి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కార్మికులు 100-150 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చింది. మొన్ననే నవంబర్ 27వ తారీఖున ఈ చట్టాలను రద్దు చేసినట్టుగా పార్లమెంట్లోనే దీన్ని జీవో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయమని చెప్పి నవంబర్ 27వ తారీఖున దీన్ని కిందకి అమలు చేయమని చెప్పింది. అయితే కార్మికుడు శ్రమపడి సాధించుకున్న చట్టాలు ఇవి. 8 గంటల పందెం అనేది 1986 చికాగో నగరంలో కార్మికులు రక్తదర్పణంతో సాధించుకున్న చట్టాలు ఇవి. అయితే మహిళలు కూడా అర్ధరాత్రి కూడా డ్యూటీలు పని చేయించుకోమంటే ఈవేళ పొట్టమగటాల మహిళలకే రక్షణ లేదు. కార్మికులు సాధించిన చట్టాలు ఈవేళ ఒకటోటిగా ఈవేళ కార్మికులు తొంగలో దొరికారు. బ్రిటిష్ కాలంలో కట్టుబాటుగా ఎలాగైతే కార్మికుడు పనిచేసాడు అటువంటి పరిస్థితి ఇవాళ తీసుకురావడం గురించి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ చాలా దుర్మార్గం ఇది. రేపు ఫిబ్రవరి 12వ తారీఖు దేశవ్యాప్తంగా శ్రమ ఉంది. ఆ శ్రమలో ప్రభుత్వం పోరాటం చేయకపోతే మాత్రం ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. మేము దాంట్లో పోరాటం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయించుకోవచ్చు. కార్మికులకు ఉన్న చట్టాలను అమలు చేయాలని మేము అందరం కూడా ఈరోజు భోగి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని రిప్రజెంటేషన్ వేళ భోగి మంటలు తగలబెట్టడం జరిగింది. ముందు భవిష్యత్ కాలంలో చట్టాలను అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉంగుటూరు శివాలయం ప్రాంగణంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదా కళ్యాణం బుధవారం వైభవంగా నిర్వహించారు. భోగి పండుగ పురస్కరించుకుని ఈ కళ్యాణాన్ని జరిపించినట్లు ఆలయ పూజారి కౌసూరి వెంకటాచారి పేర్కొన్నారు. కూనా రాంబాబు దంపతులు, గ్రామస్తులు, భక్తుల సహకారంతో ఈ కళ్యాణం జరిపించారు. కళ్యాణం అనేది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన, పవిత్రమైన ఘట్టం అన్నారు. సాక్షాత్తు భూదేవి అంశ అయిన గోదాదేవి ఆ రంగనాథుడిని పతిగా పొందడం ఈ కళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశం. గోదాదేవికి, రంగనాథుడికి ప్రత్యేకంగా అలంకరించిన పూలమాలను సమర్పించారు. అవి తీసుకొని తాంబాలం పెట్టుకోండి.
రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు, విబిజి రామ్జీ గ్రామీణ ఉపాధి పథకం చట్టం, విత్తన చట్టం వంటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి గుర్రం రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మానుకొండ వీర్రాజు, పలువురు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను, బిల్లుల కాపీలను వాళ్ళ భోగి మంటలు వేసి పంగిడిగూడెం గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి విబిజి రామ్జీ అనే పేరుతోటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అంటే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా, పథకాన్ని తీసుకురావడం ద్వారా కూలీలకు మేలు జరగకపోగా, రైతాంగానికి మేలు జరగకపోగా మరింత నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఈ పథకం కనుక అమలైతే కనుక భవిష్యత్తులో ఇప్పటివరకు రాష్ట్రాల వాటా ఈ ఉపాధి హామీకి సంబంధించి 10% ఉండేది. అట్లాంటిది 40% రాష్ట్రాలు వాటా పెంచారు. మరి రాష్ట్రాల మీద ఆర్థిక భారం వేస్తే రేపొద్దున ఉపాధి కూలీలకు పని కల్పించే పరిస్థితి ఉండదు. మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్రం ప్రజా వ్యతిరేక చట్టాలు ఏవైతే తీసుకొస్తుందో ఆ చట్టాలు కాపీల్ని భోగి మంటల్లో దగ్ధం చేయాలనేది రైతు సంఘం భావించింది. అందులో భాగంగానే ఈరోజు పంగిడిగూడెం గ్రామంలో భోగి మంటల్లో వ్యవసాయ కార్మిక సంఘానికి, వ్యవసాయ కార్మికులకి వ్యతిరేకమైన ఉపాధి హామీ కాపీల్ని, అట్లాగే రైతులకి, ప్రజానికానికి వ్యతిరేకమైన విద్యుత్ సవరణ చట్టాన్ని కాపీల్ని, అలాగే ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైన చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కాపీల్ని భోగి మంటల్లో వేసి దగ్ధం చేయడం జరుగుతుంది. జరగబోయే కాలంలో ఈ యొక్క చట్టాలని రద్దు చేసి ప్రజా ఉపయోగకరమైన చట్టాలు తీసుకురాకపోతే జరగబోయే కాలంలో ప్రజానికాన్ని, రైతాంగాన్ని అందరినీ ఏకం చేసి ఈ చట్టాలను వెనక్కొట్టే ఉద్యమాలు రైతు సంఘం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. వేమడోలు మండల వ్యాప్తంగా భోగి వేడుకలు బుధవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. పలసానిపల్లి, భీమడోలు అలాగే మండల గ్రామాల్లోని ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్తదనానికి స్వాగతం పలుకుతూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాన పిల్లలు, పెద్దలు కలిసి భోగి మంటల చుట్టూ చేరి ఆనందంగా సందడి చేశారు. స్థానిక శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద మహిళలు కోలాటం చేస్తూ భోగి వేడుకలు జరుపుకున్నారు. పలసానిపల్లి అగ్రహారం వద్ద భోగి మంటలలో గొబ్బెమ్మలతో తయారు చేసిన పిడకలను వేసి భోగి పాటలను పాడి భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ భోగి వల్ల, మంటల వల్ల వాయు కాలుష్యాన్ని నివారించవచ్చు. అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని వచ్చి ఆరోగ్యాలు అవి బాగుంటాయి. చిన్నపిల్లల చేత పాత బట్టలు అవి అందులో వేయిస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్తూ ఉంటారు పెద్దల వినోడు. అలాగే ఈ ధనుర్మాసం 4 రోజులు గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మలు ఇప్పుడు గొబ్బి పిడకలుగా చేసి ఆ పిడకల్ని భోగి మంటల్లో వేస్తే అవి కూడా చాలా మంచిదని చెప్పి పూర్వకాలం పెద్దలు చెప్పిన మాట. కూలీలకు నష్టం కలిగించి పని దినాలు కోల్పోయే విబిజి రామ్జీ పథకం వద్దు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కావాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రాముల విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం చేశారు. విబిజి రామ్ ప్రజలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండలి సోమరాజు మాట్లాడారు. విబిజి రామ్జీ పథకాన్ని తక్షణమే రద్దు చేసి ఆ చట్టాన్ని యథాతథంగా కొనసాగించి బడ్జెట్లో 2,40,00,000 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కండలి రమేష్ బాబు, మండల కమిటీ సభ్యులు నోతంగి సూర్యారావు, కె విజయ, రుద్ర బోరయ్య, పెనుమాక నాగేశ్వరరావు, కొల్లి లక్ష్మి, పెనుమాక అరవిందు, గోపాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం దాని యొక్క పేరు మార్చి విబిజి రామ్జీ పేరుతోటి తీసుకొచ్చారు. అయితే ఇది ఉపయోగం కూలీలకి నష్టమని చూసినప్పుడు పూర్తిగా నష్టమని మేము చెప్పదలుచుకున్నాం. ఏంది కారణం అని అందులో చూసినప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అది 2005లో చట్టం అయింది. అది మనం పని కోరిన 15 రోజులు మన పని అన్నా చూపించాలి, లేకపోతే మనకి నిరుద్యోగ భృతి అన్నా ఇవ్వాలి. ఇది చట్టం. ఈ చట్టాన్ని ఈ కాలంలో విబిజి రామ్జీ అనేసి ఒక పేరు తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరుని అందులో నుంచి తొలగించారు. తొలగించి మీకు 125 రోజులు పని పెంచామనేసి ఒక సాగు చెప్తున్నారు. 125 రోజులు పని దినాలు పెంచామంటున్నారు. రాష్ట్రాల వాటా పెంచేదానికి ఎక్కడి నుంచి కల్పిస్తారు అంటే దీనివల్ల ఏంటంటే మొత్తానికి ఉపాధి హామీకి తూట్లు పొడిచేటువంటి పన్నాగం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.